హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ వైబ్స్. దిస్ ఈజ్ అంజన. పాలైతే కాగబెట్టి చాకోస్ వేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. పిల్లలైతే చాలా చక్కగా చాకోస్ ఎంజాయ్ చేస్తూ తింటారు. పాలు ఉత్తి అయితే అస్సలు తాగరు మా పిల్లలు. చాకోస్ బిస్కెట్స్ అవైతే తీసుకొని తింటారు. ఎంతలోపే పిల్లలకి ఇస్తుండగానే మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు. వెళ్ళి ఫిష్ శుభ్రంగా వాష్ చేసుకొని కర్రీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను నేను ఈరోజు. కర్రీకి నేను ఇక్కడ చూపించే మసాలాలన్నీ మ్యారినేట్ చేసి ఫస్ట్ ఫిష్కి పెట్టుకుంటున్నాను. ఫిష్కి బాగా ముక్కలన్నిటికీ మసాలా మొత్తం పట్టించి బాగా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడు ఫిష్ అంతా సెట్ అయిపోయింది మసాలా పట్టుకొని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలాగా పెట్టుకొని, కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ మనం ఫిష్ పీసెస్ అయితే కొన్ని అయితే వేసుకోవాలి. 50% ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి మనం. ఫిషెస్ బాగా అటు ఇటు వేయించుకుంటూ ఉండాలి. ఫిషెస్ అయితే ఊరక తిప్పుతూ ఉంటే విరిగిపోతాయండి, అందుకే ఒక్కసారే తిప్పాలి. జస్ట్ వన్ సైడ్ కొంచెం 50% కుక్ అయినాక సెకండ్ సైడ్ ఒక 50% మొత్తం కుక్ అవ్వకూడదు. అటు ఇటు మధ్యలో కొంచెం ఉడకకుండా అలాగే ఉంటుంది. మనం అవన్నీ ఉడికిన కొంచెం ఫ్రై అయి ఉంటాయి కదా, ఇవైతే తీసుకొని పక్కన సపరేట్ ప్లేట్లలో వేసి పెట్టుకోవాలి. అలాగే మొత్తం అయితే నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. 1 by 1 అయితే తీసుకుంటా ఉండండి. మొత్తం అయితే ఒకేసారి తీయద్దు, ఎందుకంటే ఫిష్ ఊరుకనే స్మాష్ అయిపోయింది. మనం 1 by 1 తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన టమాటో ఆనియన్ ఇలా తురిమండి, లేకపోతే పేస్ట్ అయినా చేసుకోండి. తురిమి పేస్ట్ చేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మంచిగా వచ్చింది. కొంతమంది అయితే అంటారు కదా టమాటాలు ఉల్లిపాయలు అసలు అయితే వేయరని, కానీ నేను తీసుకుంటున్న ఫిష్ అయితే మంచి టేస్ట్. బాసా ఫిష్ దాని పేరు, చాలా బాగుంటుంది. నాకు పిల్లలు కూడా మంచిగా తింటారు ఆ బాసా ఫిష్ అయితే. మా హస్బెండ్ ఎప్పుడు తీసినా ఆ ఫిషే తెస్తారు ఇక్కడైతే. ఆ ఫిష్లో అయితే సింగిల్ ముళ్ళదే వచ్చింది, అందుకనే పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసుకొని అదే ఆయిల్లో వేసుకోండి. మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, ఆ ఫిష్ పక్కకు తీసి పెట్టుకున్న ఆయిల్లోనే ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం టమాటాస్ కూడా వేసుకోవాలా. ఆనియన్స్ మంచిగా మగ్గాయి అనుకున్నప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అదే టైంలో మనమైతే టమాటా ప్యూరీ కూడా వేసేస్తాము. టమాటా ప్యూరీ కూడా వేసి కొంచెం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి లైట్గా కారం, లిటిల్ బిట్ సాల్ట్, మనం ఎందుకంటే మసాలాలు వాటిల్లో వేసాం కదా సరిపోతుంది. కాకపోతే గ్రేవీలోకి కొంచెం లిటిల్ బిట్ చాలు ఊరక కన్సిస్టెన్సీ, లేకపోతే పర్వాలేదు అనుకుంటే అంతే ఉంచుకోవచ్చు. మూత అయితే పెట్టేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మగ్గుతుందా లేదా అని. హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకొని ఆయిల్ పైకి తేలాక మనం చింతపండు నానపెడతాం కదండి, ఆ వాటర్ అయితే దీంట్లో పోయాలి. నేనైతే ఆ వీడియో క్లిప్ తీయటం మర్చిపోయాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవటంలో ఆ వీడియో క్లిప్ దీంట్లో వేయటం నేను మర్చిపోయాను. అదైతే పెట్టలేదండి, సారీ. నేను ఇంకా అవి పొంగొచ్చినాక టామరిన్ వాటర్ వేస్తాం కదా, అవి మూత పెట్టి మళ్ళీ పొంగొస్తుంది. పొంగొచ్చే టయాన మనం ఈ పీసెస్ అయితే వేయాలా. అన్నీ మొత్తం ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి పట్టుకొని మనం ఆ స్పేస్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలా. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే అన్ని ఫిషెస్ ఈ బాసా ఫిష్ నేను చూపించిన విధంగా చేసుకుంటే భలే రుచి అయితే వస్తుందండి. ఎందుకంటే ఈ ఫిష్ మంచి కొవ్వు పట్టినట్టు ఆయిలీగా భలే ఉంటుంది. దీన్ని ఫ్రై చేసి ఇట్లా టమాటో ఆనియన్ పేస్ట్లో వేస్తేనే మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయి. అన్ని మసాలాలు పట్టించి అన్ని లైన్గా స్టెప్ బై స్టెప్ ఇలా ఇందాక చెప్పినట్టే అంతే క్లియర్గా వేసుకోండి. మనకి ఫిషెస్ మునిగే అన్ని వాటర్ అయితే సరిపోతాయి. మనకి గ్రేవీ కూడా కొంచెం లిటిల్ బిట్ వస్తుంటుంది. గ్రేవీ వస్తుంది, ప్లస్ చారు వస్తాయి, ఫిష్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా ప్లేట్లో ఉన్నాయి మొత్తం వేసేసుకొని దాంట్లో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకొని, ఎందుకంటే ఆ ప్లేట్ అంతా ఆయిల్ ఉంటుంది కదా, ఫిష్ ఆయిల్ అదంతా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏమన్నా ఇంకా వీటిలలో మిస్టేక్స్ ఏమైనా నేను చేసిన కర్రీలు ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను, నేర్చుకుంటాను కూడా ఇంకా ఎలా చేయాలో. మీకేమన్నా వీడియోస్ ఇంకా ఏమైనా వంటల గురించి కావాలన్నా కానీ ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయ్యి కామెంట్ అయితే చేయండి, నేను చేసి పెడతాను. ఇంకా మా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకెంతతోటి వీడియో అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే మా హస్బెండ్కి వేస్తున్నా, ఎలా ఉందో టేస్ట్ చెప్తారు.
దోశలు పోసే ఆ వీడియో క్లిప్ తీయటం కూడా నేను మర్చిపోయాను. అంటే ఫస్ట్ టైం కదా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేయటము, అందుకే ప్రతిదీ వీడియో తీయాలంటే కష్టం అనిపించింది నాకు. ఇప్పుడైతే మా హస్బెండ్కి వేసి ఇచ్చాను, టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను. మా హస్బెండ్ అయితే కొంచెం షై పర్సన్ అండి, అందుకే ఫేస్ చూపించట్లేదు. ముందు వీడియోస్లో అయితే చూపించడానికి ట్రై చేస్తా, అతనైతే అసలు ఫేస్ తీయొద్దన్నాడు, అసలు ఆ వీడియో కూడా తీయొద్దన్నాడు. కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాడని ఈ వీడియో మాత్రం నేను ఈ హ్యాండ్స్ వరకు ప్లేట్ వరకు ఉంచాను. ఈసారి అతని ఫేస్ కూడా చూపిద్దాం, కామెంట్ చేయండి, చూపించాలనుకుంటే ఖచ్చితంగా చూపిస్తాను. ఏం తెలుసుకోవాలి